ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట దొరికింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు బెయిల్ వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు నేతలు. సో వారికి బెయిల్ వచ్చింది. లేళ్ల అప్పిరెడ్డి, తెలసిల రఘురాం, ఆర్కే, సజ్జల, దేవినేని అవినాష్ వీరికి ముందస్తుగా బెయిల్ మంజూరు చేసింది కోర్టు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్కి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. తదుపరి విచారణని ఈ నెల 16కి వాయిదా వేసింది. ఇంకా ఈ నెల 16 వరకు అరెస్టు చేయొద్దని కూడా హైకోర్టు ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో వైసీపీ ముఖ్య నేతలతో పాటు మొత్తం 58 మందిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించే కొంతమంది ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. వారిలో లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, ఆర్కే, సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్లున్నారు. ఇక అదేవిధంగా చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. సో వీళ్ళందరికీ ముందస్తు బెయిల్ని మంజూరు చేసింది హైకోర్టు. అదేవిధంగా తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ 16వ తేదీ వరకు ఎవరిని అరెస్టు చేయొద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.